ఫ్రెండ్ ఇంక చికెన్ అయితే చేస్తాను చూడండి. చికెన్ అయితే తెచ్చినాము వచ్చేటప్పుడు. ఇంకా మా ఇంటి ఆయన అయితే రాలేదు. ఇంకా అన్నం అయితే మధ్యాహ్నందే ఉంది. ఇంకా ఎరగడ్లు అయితే కోసుకున్నాను తినేకి. ఇంకా రాఘవేంద్ర అయితే సినిమా చూస్తున్నాడు లేండి. మాట్లాడు నేను వాయిస్ రికార్డ్ పెడతాను. ఆఫ్ చేసేదా చూపిస్తా. చట్నీ లేదు. అంతేనా? హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? మేము బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే శుక్రవారం అండి. పొద్దున్న 4:30కే లేసినాను లేండి. టైం అయింది. ఇంకా పనికైతే పోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతాను చూడండి. పొద్దున్నే లేచింటే 4:30కి లేచింటే ఇంచేపు అయింది నా పని అంతాను. ముగ్గంతా పెట్టుకున్నాను. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. పూజ అంతా చేసేసినాను. పూలమ్మ వచ్చిండే లేండి. పూలమ్మ అయితే వచ్చిండే, అందుకే పూజ అయితే చేసేసినాను. ఇంకా బయట అయితే ముగ్గిట్లు పెట్టుకున్నాను. బయట అట్లా పెట్టినాను ముగ్గు. ఇంకా క్యారీ అయితే కట్టుకోవాలి. టైం అయితే ఉంది. నేనైతే చీర కట్టుకున్నాను. ఈరోజు శుక్రవారం కదా, అందుకనేసి. ఇంకా క్యారీకి అయితే ఏమేమి చేసినాను చూడండి. 4:30కి లేస్తే ఇంచేపు అయిందండి నా పని అయ్యే లోపల. ఇంకా లేకపోతే నాకు టైం సరిపోదు, ఫ్యాక్టరీకి పోవాలి కదా, అందుకనేసే. ఇంకా చూడండి వంట అయితే చేసినాను. అన్నము, చపాతి, వంకాయ, టమాటా గొజ్జు, సాంబార్ నిన్నద్దుంది. అన్నం చేసినాను, చపాతీ చేసినాను, టమాటా గొజ్జు చేసినాను, వంకాయ చేసిన. అవన్నీ చేసుకోవాలి కదండి పొద్దున్నే లేచి, అందుకే టైం సరిపోదు. రాయింద్ర, నీకు అన్నం కట్టేది అన్నం టమాటా గొజ్జు. ఇంకా పూజ అయితే చపాతీలు లేవుపా, తిన్నారు కదా ఇప్పుడు తానే మీరు. ఇంకా శైలు అయితే టిఫిన్ తింటా ఉంది. రాఘవేంద్ర తినేస్తున్నాడులేండి. ఇంకా ఫ్యాక్టరీకి అయితే టైం అవుతుంది, పోవాలి. ఇది అయితే డిజైన్ పెట్టించినాను. ఇది నా చెల్లెలు పెళ్ళప్పుడు కుట్టించిండేది జాకెట్. తన పెళ్ళి 8 ఏళ్ళు అయిందిలేండి. ఇంకా జాకెట్ అయితే దీనికి వేసుకున్నాయి. జాకెట్ అయితే సరిపోతలేదు నాకు. చీర అయితే బాగుందండి, అందుకే ఇంకా కట్టుకున్నాను. ఇంకా డిజైన్ అయితే ఇట్లా వచ్చింది. డిజైన్ అయితే ఇట్లా వచ్చింది.
అప్పుడు చీర తీసుకున్నప్పుడైతే రావేంద్ర శైలు ఇద్దరు పుట్టిండలేదు, అప్పుడు తీసుకోండేది చీర ఇది. ఇంకా ఇట్లా వేసుకున్నాను ఈరోజైతే. ఇంక క్యారీ అయితే కట్టేసుకుంటాను, మా ఇంటి ఆయన వస్తాడు. ఇంకా సాయంత్రం సంతకు పోవాలండి, శుక్రవారం కదా ఈరోజు. సాయంత్రం అయితే సంతకు పోవాలా. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోతున్నాను, టైం అయిపోయింది. ఇంకా మా ఇంటి ఆయన వచ్చేసిన తర్వాత ఏమో బయట పోయి చూడాలి. బాయ్ రాజేంద్ర, బాయ్ చెప్పు, బాయ్. ఇంకా సాయంత్రం అయితే కూరగాయలు తీసుకొని రావాలి సంతకు పోయి. ఇంకా టైం అయితే అయిపోయింది. బాయ్ మా శైలు. బాయ్. The next day. హాయ్ అండి, ఈరోజైతే శనివారం. ఇంకా నేనైతే హాయ్ చెప్తాను చూడండి మీకు. ఇంకా శైలు రాఘవేంద్ర అయితే పనుకున్నారు, అదే చూపిస్తా అన్నాను. మాట్లాడితే లేసేస్తారు వాళ్ళు, అందుకే ఎందుకు డిస్టర్బ్ చేసేది అని నేను లేపిలేదు, అట్లే పనుకున్నారు. ఇంకా 6:15 అయితే అయింది టైమే. మా ఇంటి ఆయన ఇప్పుడే పోయినాడు. చూడండి 6:15 అయినా ఎంత వెలుగైపోయిందో, ఫుల్ వెలుగైతే అయిపోతూ ఉంది. అంటే ఎలుగు ఎక్కువ బెరీని వచ్చేస్తూ ఉంది. 7, 8, 9 ఉన్నట్లుంది టైము. నా మకం చూడండి ఎంత వాసిందో, బాగా నిద్రపోయినానులేండి. ఇంకా బట్టలు అయితే నానబెడతాను, శనివారం కదా అందుకనేసే బట్టలు అయితే నానబెడతాను, అదే మీకు చూపిస్తాను అన్నాడ. ఇంకా చూడండి ఎంత వెలుగైందో. ఇంకా ఇప్పుడు తానే అన్నానికి పెట్టినాను. ఇంకా వరండాలో పోయి అట్లా వస్తుంది అంతే. మక్కం అయితే తుడుచుకొని అట్లే వస్తా అన్నాను. ఇంకా పప్పుకైతే పెట్టినానండి ఒక పక్క అన్నానికి అయితే చూడండి బియ్యం కాగిండే, బియ్యం కడిగి నీళ్ళు కాగినాయి, బియ్యం కడిగి పెట్టిన. సామాన్లు అయితే అన్నీ ఉన్నాయి, తోమేసినాను అన్నీను. నేను మా ఇంటి ఆయన ఇద్దరు తోమనేంలేండి. ఇంకా గ్రీన్ టీ అయితే తాగుతాను రోజు నేను, అదే కుట్ల కాడ నొప్పి కదా అందుకనేసే తాగుతాను. ఇంకా పప్పు అయితే రాముకుంటున్నాను చూడండి. పప్పు అయితే రామేసినాను. ఇంకా పప్పు పెట్టింది కదా చూపిస్తుంది మీకు. ఇంక పప్పు అయితే చేసేసినాను. ఇంకా పప్పు అయిపోతేనే అట్లే చిత్రాన్నానికి అయితే పక్కన పెట్టినాను లేండి. చిత్రాన్నం అయితే అవుతా ఉంది. టిఫిన్కి వచ్చేసి చిత్రాన్నం చేసినాను. మధ్యాహ్నానికి అయితే పప్పు చేసినాను చూడండి, ఉడుకుతా ఉంది బాగా. ఇంకా ఆఫ్ అయితే చేసేసినాను. ఇంకా చిత్రాన్నం గొజ్జును అయిపోయింది. పప్పు సాలేదండి నలుగురికిను. మధ్యాహ్నానికి మళ్ళీ పిల్లోని క్యారీ పెట్టాలి కదా, అందుకే సరిపోదు. టిఫిన్కి వచ్చేసి చిత్రాన్నం చేసి ఇంకా పప్పు అయితే చేసినాను. ఇంకా అన్నం అయితే అయ్యింది. ఇంకా అవన్నీ చేసేసి ఇంకా మూసి పెట్టేసి అంతా ఇంకా బట్టలు అయితే నానబెట్టాలి కదా. ఇంకా ఈరోజు శనివారం కదండి, అందుకే బట్టలు అయితే ఇంకా అన్నం అయితే అయిపోయిందిలేండి. ఎంత పని చేసినాను ఉంటుందండి ఇంట్లో. పెసలు అయితే నానబెట్టినాను. సండేను కొనుక్కోతాను లేండి నేను. ఏమంటే పండుగకి రజా వేస్తాము అనేసి కొన్ని 2-3 రోజులు ఎక్కువ రజా తీసుకుందాం అనుకుంటాను. కొంచెం గుట్ల కాడ నొప్పి ఎక్కువైపోయింది. మొన్నంతా చాలా అల్లాడిపోయినాను నొప్పికి. గ్రీన్ టీ ఒక వారం మానేసింది, అందువల్లనే అట్లా అయిందే. అంటే గ్రీన్ టీ తాగుతాను, నాకు పిత్తం ఎక్కువ అవుతుందంట, అలర్జీ లాగా అయిపోతా ఉంది కొంచెము. హీట్ ఎక్కువ కదా, మేము పని చేసేది కరెంటు పనే, ఇది కరెంటు పనే కదా, అందువల్ల నాకు అట్లా అవుతా ఉందో ఏమో అని నాకు అనిపిస్తూ ఉంది.
అందుకే ఒక వారం మానేసింది, ఇంకా ఫుల్ అయిపోయింది. ఇంకా చేస్తాను చూడండి ఆడ అని చెప్పకెళ్ళేసి బ్రష్ చేసి అవి పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని మళ్ళీ పనుకుంటుంది. మళ్ళీ టైమింగ్ చెప్పేసి పనుకుంటుంది 7:30కి లేకమా అనేసి. అట్లా ఆ పాప 6:30 అయిందిలేండి అప్పుడు, 7 అయ్యింది అంటే పనుకుంటుంది. 10-15 నిమిషాలు అట్లా నిద్రపోతుంది. ఇంకా బట్టలు అయితే చూడండి, వారానికి ఒక్కరోజే కదా వాషింగ్ మిషన్కి వేసేది, అన్నీ ఉంటాయి బట్టలు అయితేను. అయ్యో చాలా పడతాయండి వారానికి ఒక్కరోజు, ఇంకా పడుతూనే ఉంటాయి. 4 మనుషులు కదా పడతాయి. ఇంకా అన్నీ అయితే వాషింగ్ మిషన్కి అంటే సపరేట్ నానబెడతానులేండి. రావేంద్రది స్కూల్ది సపరేటు, శైలు స్కూల్ది సపరేటు, మళ్ళీ మా బట్టలంతా ఒకే దాంట్లోకి వేస్తాయి. ఇంకా అన్ని టబ్బులు ఎక్కడి నుంచి తేను నేను, అందుకనేసే. ఇంకా చూడండి అన్ని బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ రివర్స్ చేసుకొని నానబెట్టాలి. నానబెట్టేసినాను చూడండి, మీకు చూపిస్తాను. రావేంద్ర ప్యాంటు కలర్ పోతుందండి, స్కూల్లో ఇచ్చిండేవి, అందుకే వంది సపరేట్గా వేసినాను. అక్కడ పెద్ద బకెట్ ఖాళీ ఉండేలేండి, అందుకే వేసినాను. ఇదైతే స్కూల్ బకెట్, చిన్న బకెట్లో ఉండేది స్కూల్ బట్టలు. ఆ పక్క ఉండేదేమో మామూలు మా బట్టలు అన్నీ. ఇంకా అన్నీ వేసేసినాను. ఇంకా టైం అయితే అవుతా ఉంది, అదే చూపిస్తాను మీకు. టైం వచ్చేసి 7 అయిందండి కరెక్ట్గా. అంటే 15 నిమిషాలు నేను పాటు పెట్టుకుంటాను, అందుకనేసే. ఇంకా చూడండి టవల్ ఎక్కడ వేసేసినారు వీళ్ళు, నేను చూసుకోలేదు, అందుకే కోపం వచ్చింది నాకు అట్లంతా చేస్తారనేసి. పిల్లలు వేసిండారులేండి తెలియక, ఏమనుకోకండి. నేనైతే ఏపీనట్లా పిల్లలు నేను ఉండును కదా. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.